హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఎన్టీఏ నెట్ రీ ఎగ్జామినేషన్ డేట్స్ని August 2nd రిలీజ్ చేసేసింది వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో. 21 ఆగస్ట్ నుండి సెప్టెంబర్ 4 మధ్యలో ఈ ఎగ్జామినేషన్స్ ఆన్లైన్ మోడ్ ద్వారా జరగబోతున్నట్టు, యాజ్ వెల్ యాజ్ మార్నింగ్ ఆఫ్టర్నూన్ షిఫ్ట్స్ ద్వారా 83 సబ్జెక్ట్స్లో రీ ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తాము అని August 2nd ఒక అఫీషియల్ పబ్లిక్ నోటీస్ని రిలీజ్ చేయడం జరిగింది. అయితే ఒక పక్క అఫీషియల్ నోటీస్ని ఎన్టీఏ వాళ్ళు రిలీజ్ చేస్తే రీ ఎగ్జామినేషన్కి సంబంధించి, ఇంకొక పక్క స్టూడెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి ఒక కొత్త పిఏఎల్ని సుప్రీంకోర్టులో ఫైల్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. 31 జూలై అందులో కొన్ని ఇష్యూస్ ఉంటే దాన్ని మళ్ళీ ఫైల్ చేయడం జరిగిందనమాట. సో ఫైనల్గా కొత్త పిఏఎల్ని సబ్మిట్ చేసేశారు. అయితే దీనికన్నా ముందు మనం డిస్కస్ చేసిన వీడియోస్లో ఉజ్వల్ గౌర్ గారు, సో ఈయన కొత్త ఒక పిఏఎల్ని ఫైల్ చేశారని చెప్పారు. దాని తర్వాత నేను రెగ్యులర్గా ఉజ్వల్ గౌర్ సార్ని ఫాలో అవుతున్నాను. ఆయన ట్విట్టర్ అకౌంట్ ఏదైతే ఉందో దాన్ని మనం ఎక్స్ అంటాం ఇప్పుడు, సో దాన్ని మనం ఫాలో అవుతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే అందులో నేను క్లియర్గా చూశాను. సో ఉజ్వల్ గౌర్ గారు ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. మీరు కూడా ఎక్స్ ప్లాట్ఫామ్ ఓపెన్ చేసి అందులో ఉజ్వల్ గౌర్ గారిని ఫాలో అవ్వండి. నిజంగా హ్యాట్స్ ఆఫ్ అండి. హీఈస్ వండర్ఫుల్ పర్సన్. హీఈస్ ఇన్ సపోర్ట్ ఫర్ ద స్టూడెంట్స్. ఎవరైతే స్టూడెంట్స్ సఫర్ అయ్యారో వాళ్ళకి సపోర్ట్గా నిలిచారండి. అయితే దీన్ని బేస్ చేసుకొని సో సార్ అకౌంట్ నేను రెగ్యులర్గా ఫాలో అవుతున్నాను మై డియర్ ఫ్రెండ్స్. ఆయన వీడియోస్ చూస్తున్నాను. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈ ఇంటర్వ్యూలో కూడా సార్ క్లియర్గా ఏం మెన్షన్ చేశారు అంటే, సిబిఐ వాళ్ళని త్వరగా రిపోర్ట్ ఫైల్ చేయమని చెప్పండి. ఎప్పుడైతే మనకు ఎటువంటి లీకేజ్ జరగలేదు అటువంటప్పుడు రీ ఎగ్జామినేషన్ని కండక్ట్ చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పడం జరిగింది. అయితే ఆల్రెడీ కేసుని ఫైల్ చేసేశారు. అంటే పిఏఎల్ అంటే కేసు అంటే పిఏఎల్ని ఫైల్ చేసేసారు మై డియర్ ఫ్రెండ్స్. మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో ఇప్పుడు ఇది కేసు నెంబర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఎప్పుడు ఫైల్ అయింది అంటే సో 31 జూలైన ఫైల్ అయింది మై డియర్ ఫ్రెండ్స్. సో డైరీ నెంబర్ 34260 మీరు కూడా చెక్ చేసుకోవచ్చండి, ఓపెన్ సోర్స్. అయితే సో 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ పైన ఈ కేసుని ఫైల్ చేశారు. 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్. అది కూడా నేను ఉజ్వల్ గౌర్ గారి ఎక్స్ హ్యాండిల్ ద్వారా తెలుసుకున్నాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే అందులో అబ్జర్వ్ చేయొచ్చు ఈ 6 ఇంపార్టెంట్ ఆస్పెక్ట్స్ ఏదైతే ఉన్నాయో అంటే ఏంటి, ఫస్ట్ ఆఫ్ ఆల్ సో ఈ పిఏఎల్ ఫైల్ చేసే ముఖ్యమైన ఉద్దేశం ఏంటంటే స్టే ఆన్ రీ ఎగ్జామినేషన్. సో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో లీక్ కానప్పుడు ఎందుకు రీ ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేయాలి, వెంటనే రిజల్ట్స్ని రిలీజ్ చేయండి. ఒకవేళ సిబిఐ వాళ్ళు కన్ఫామ్గా లీక్ కాలేదు అంటే రిపోర్ట్ సబ్మిట్ చేయమని చెప్పారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీన్ని బేస్ చేసుకొని ఒక 1 or 2 days బ్యాక్ సో ఒక గూగుల్ మీట్ ద్వారా ఆస్పిరెంట్స్ అందరితో ఇంటరాక్ట్ కావడం కూడా జరిగిందంట. యాజ్ వెల్ యాజ్ ఢిల్లీ హైకోర్టులో దీనిపైన ఒక కేసు నమోదు చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే దాని హీరింగ్ 6th, అంటే ఇది సుప్రీంకోర్టులో ఫైల్ చేసిన పిఏఎల్. ఇది కాకుండా ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ కేసుని తీసుకెళ్లారు. దాని హీరింగ్ 6th ఉంది మై డియర్ ఫ్రెండ్స్. అయితే గూగుల్ మీట్ని ఆర్గనైజ్ చేసి ఆస్పిరెంట్స్ అందరినీ గ్యాదర్ చేసి యూజీసీకి రిప్రజెంటేషన్ పంపాలి అని చెప్పేసి, యాజ్ వెల్ సిబిఐ వాళ్ళకు కూడా రిప్రజెంటేషన్స్ పంపాలి అని చెప్పేసి రిక్వెస్టింగ్ దెమ్. సో దీనిపైన మీరు త్వరగా డెసిషన్ తీసుకోండి యాజ్ వెల్ యాజ్ సిబిఐ వాళ్ళకి రిక్వెస్ట్ చేస్తూ వెంటనే ఈ కేసుకి సంబంధించి అంటే వెంటనే మీరు ఫైనల్ రిపోర్ట్ సబ్మిట్ చేసేయండి. దాన్ని బేస్ చేసుకొని ఎగ్జామినేషన్ ఉంటుందా లేదా క్లారిటీ ఉంటుంది. చాలామంది ఆస్పిరెంట్స్ ఎగ్జామినేషన్ ఉంటుందో లేదో అన్న విషయం పైన చాలామంది బాధపడుతున్నారు. అయితే ఈ 6 ఆస్పెక్ట్స్లో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏదైతే ఉందో అందులో స్టే ఆన్ రీ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఒకవేళ నిజంగానే సిబిఐ వాళ్ళు లీక్ అయింది అని చెప్పింటే వెంటనే దాని యొక్క రిపోర్ట్ని సబ్మిట్ చేయాలి అని, అయితే దానికి తగ్గట్టుగా డాక్యుమెంటేషన్ ఎవిడెన్స్ చూపించాలి అని. చూడండి, ఎగ్జామినేషన్ జరగాలి ఎప్పుడు లీక్ అయితే, ఎగ్జామినేషన్ జరగకూడదు లీక్ కాకుంటే. ఇది 4th ఇష్యూ మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో టార్గెటెడ్ రీ ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో ఒకవేళ రీ ఎగ్జామినేషన్ జరగాలి అని ఎప్పుడు వస్తుంది అంటే లీక్ అయితే ఖచ్చితంగా రీ ఎగ్జామినేషన్ జరగాలి. చూడండి ఇప్పుడు 4th 5th పాయింట్ ఏంటంటే సో రీ ఎగ్జామినేషన్ జరగకూడదు, లీక్ జరగకపోతే, లీక్ జరిగితే రీ ఎగ్జామినేషన్ జరగాలి. లాస్ట్ ఏదైతే ఉందో సో దీనిపైన ఒక కమిటీని నామినేట్ చేయాలి. సో సిబిఐ వాళ్ళు ఏదైతే ఉందో త్వరగా రిపోర్ట్ సబ్మిట్ చేయాలని చెప్పేసి ఈ 6 పాయింట్స్, ఈ 6 పాయింట్స్ మీద కంప్లీట్గా పిఏఎల్లో మెన్షన్ చేయడం జరిగిందనమాట. సుప్రీంకోర్టు ముందు ఈ పిఏఎల్ని ఫైల్ చేసి సో ఈ 6 పాయింట్స్ని మెన్షన్ చేసి వీటిపైన వెంటనే డెసిషన్ తీసుకోండి. చాలామంది లక్షల మంది స్టూడెంట్స్ యొక్క భవిష్యత్తు ఏదైతే ఉందో ఈ పర్టికులర్ డెసిషన్ మీద ఆధారపడి ఉంది అని చెప్పేసి కొత్త పిఏఎల్ని ఫైల్ చేశారు. ఒక పక్క ఎన్టీఏ వాళ్ళు నెట్ ఎగ్జామినేషన్, నెట్ రీ ఎగ్జామినేషన్ యొక్క షెడ్యూల్ రిలీజ్ చేశారు, వాళ్ళు తగ్గేది లేదంటున్నారు. ఇంకొక పక్క ఒక కొత్త పిఏఎల్ ఫైల్ చేశారు. దీనికన్నా ముందు ఫైల్ చేసిన పిఏఎల్ ఉజ్వల్ గౌర్ గారు ఫైల్ చేశారు. దాని తర్వాత కోర్టు ఆయన ఏమడిగిందంటే, మీరు బాధితుల, మీరు ఎందుకు ఫైల్ చేశారో, లెట్ ద ఆస్పిరెంట్స్ కమ్
అందరినీ గ్యాదర్ చేసి ఆస్పిరెంట్స్తోనే పిఎల్ని ఫైల్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే వీళ్ళు కూడా తగ్గేది లేదంటున్నారు. ఫైనల్గా సో ఎగ్జామినేషన్ జరుగుతుందా లేదా అన్న విషయం పైన ఇంకా క్లారిటీ లేదు మై డియర్ ఫ్రెండ్స్. జరగచ్చు, జరగకపోవచ్చు, ఏమైనా కావచ్చు అనమాట. ఈ 6 ఇష్యూస్ ఏదైతే ఉందో ఇందులో ఎగ్జామినేషన్ మీద స్టే కానివ్వండి, ఒకవేళ లీక్ జరిగితే ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయాలి, ఒకవేళ జరగకపోతే ఎగ్జామినేషన్ రీఆర్గనైజ్ చేయకూడదు. దీనిపైన ఒక కమిటీ నామినేట్ చేయాలి. సిబిఐ తన రిపోర్ట్ని ఫైనల్ చేసి వెంటనే దీనికి సంబంధించిన ఎవిడెన్స్ని కోర్టు ముందు ప్రవేశపెడితే దానిపైన కోర్టు అనేది ఫైనల్ డెసిషన్ తీసుకుంటుంది మై డియర్ ఫ్రెండ్. దీనిపైన ఆల్రెడీ నెట్ ఆస్పిరెంట్స్ అందరూ గ్యాదర్ అయ్యి గూగుల్ మీట్ ద్వారా గ్యాదర్ అయ్యి సో ఈ డిస్కషన్ చేసి సిబిఐకి త్వరగా రిప్రజెంటేషన్స్ పంపాలి అని, దాంతోపాటు యూజీసీ కూడా రిప్రజెంటేషన్స్ పంపాలని డిసైడ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో ఢిల్లీ హైకోర్టులో కూడా ఈ కేసుని తీసుకెళ్లడం జరిగింది. అయితే 6th ఆగస్ట్ దీనిపైన హీరింగ్ ఉంది మై డియర్ ఫ్రెండ్స్. మేబీ సుప్రీం కోర్టులో ఫైల్ చేసిన పిఐఎల్ పైన ఒక 1 or 2 వీక్స్లో క్లారిటీ రావచ్చు. లాస్ట్ మూమెంట్ వరకు ఏం జరుగుతుందో అసలు చెప్పలేము. కానీ నా సజెషన్ ఏంటంటే యూ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్. మీకు ఫర్దర్గా దీనిపైన క్లారిటీ కావాలి అంటే మీరు ఎక్స్, దాన్ని ముందు ట్విట్టర్ అనేవాళ్ళు, ఎక్స్ని ఓపెన్ చేసి ఉజ్వల్ గౌరవ్ని సెర్చ్ చేస్తే అందులో మొత్తం కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అవైలబుల్లో ఉంది, మీరు చెక్ చేసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటుగా సో ఆయన్ని ఫాలో అవ్వండి, ఎందుకంటే ఇటువంటి వాళ్ళు సో ఉజ్వల్ గౌర్ సార్ లాంటి వాళ్ళు సో స్టూడెంట్స్ పట్ల నిజంగా డెడికేషన్గా వర్క్ చేస్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఫాలో అవ్వండి. రేపటి రోజు లీక్ జరిగిందా, రీఎగ్జామినేషన్ జరగాల్సిందే. లీక్ జరగలేదా, రీఎగ్జామినేషన్ జరగకూడదు మై డియర్ ఫ్రెండ్స్. దిస్ ఈజ్ వెరీ క్లియర్. సో ప్లీజ్ మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఖచ్చితంగా లీక్ జరిగినా లీక్ జరగకపోయినా వాట్ ఎవర్ మేబీ ద కోర్ట్ డెసిషన్ మనం అందరం దాన్ని యాక్సెప్ట్ చేయాలి మై డియర్ ఫ్రెండ్స్. ఒకవేళ కోర్టు రీఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేయాల్సిందే అని చెప్తే ఖచ్చితంగా వీ హ్యావ్ టు యాక్సెప్ట్ దట్. రీఎగ్జామినేషన్ అవసరం లేదు అని చెప్పింది అనుకోండి, దాన్ని కూడా మనం యాక్సెప్ట్ చేయాలి. ప్రస్తుతానికి దీనిపైన స్టే ఇస్తున్నాము. సిబిఐ వాళ్ళు ఫైనల్గా ఒక ఫైనల్ రిపోర్ట్ని సబ్మిట్ చేసిన తర్వాతనే దీనిపైన డెసిషన్ ఇస్తాము అని కూడా చెప్పొచ్చు అన్నమాట. వాట్ ఎవర్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, ఐ స్ట్రాంగ్లీ సజెస్ట్ యూ కంటిన్యూ యువర్ ప్రిపరేషన్ మై డియర్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీ ఒపీనియన్స్ దయచేసి కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. యాజ్ వెల్ as మనము పేపర్ 1, పేపర్ 2 క్లాసెస్ని డీల్ చేస్తామండి ఆన్లైన్ మోడ్ ద్వారా. ఇఫ్ యూ ఆర్ ఇంట్రెస్టెడ్ యూ కెన్ జాయిన్. August 5th ఒక కొత్త బ్యాచ్ స్టార్ట్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్. మీకు బ్యాచ్ డీటెయిల్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్ ఏదైతే ఉందో దానికి ఒక మెసేజ్ చేయండి. సో మొత్తం బ్యాచ్ డీటెయిల్స్ మీకు షేర్ చేస్తాం మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటుగా మనం టెస్ట్ సిరీస్ కూడా ప్రొవైడ్ చేస్తున్నాం. ఫ్రీ మెటీరియల్ కూడా అవైలబుల్ ఉంది యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, మంచి 5 స్టార్ రేటింగ్ ఇవ్వండి, ఒక మంచి రివ్యూ ఇవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. ఈ ఛానల్ని ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోకి లైక్ ఇవ్వకుండా వెళ్ళదండి మై డియర్ ఫ్రెండ్, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. దిస్ ఇస్ డాక్టర్ అహ్మద్ బాషా. ప్లీజ్ ఫాలో అవర్ ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్ ఆన్ నెట్, సెట్, ఆర్సెట్, JL, DL, assistant professor and various other examinations my dear friends. This is Dr. Ahmad Bacha signing off. We'll meet with many more videos. Take care of yourself. Jai Hind.